తెలంగాణ రెండో రాజధాని వరంగల్ కొత్త కళను సంతరించుకోబోతోంది. అక్కడ అత్యాధునిక హంగులతో విమానాశ్రయం రాబోతోంది. మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్రం పచ్చ జెండా ఊపింది. సరిగ్గా 2.5 ఏళ్ల కాలంలో తొలి విమానం గగనయానం చేయబోతోంది. క్రెడిట్ కోసం పార్టీలు కీచురాడుకున్నప్పటికీ జనానికి మాత్రం మంచే జరుగుతోంది. భూ నిర్వాసితులకు మేలు చేస్తారా లేదా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో రెండో విమానాశ్రయమైన మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఎయిర్పోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. అయితే ప్రత్యక్షంగా ఎదురయ్యే సవాళ్లు అధిగమించడం ఎలా అన్నదే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. అసలు మామునూరు ఎయిర్పోర్టుకు ఫీజిబిలిటీ ఏంటి, ఎదురవుతున్న సవాళ్లేంటి, ఈ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది, స్థానికులేమంటున్నారు? వాజ్ ది స్పాట్లైట్? వరంగల్ నగర వాసుల చిరకాల స్వప్నం మామునూరు ఎయిర్పోర్టు. తెలంగాణలోనే రెండవ ఎయిర్పోర్టుగా ఉన్నటువంటి దీనికోసం కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. దీంతో మామునూరు ఎయిర్పోర్టుకు మార్గం సుగమమైంది. అయితే ఈ మామునూరు అసలు చరిత్ర ఏంటి, భూమి సేకరణ ప్రభుత్వానికి ఎందుకు సవాలుగా మారబోతుంది చూద్దాం. మామునూరు ఎయిర్పోర్టు చరిత్ర ఇప్పటిది కాదు, భారత స్వాతంత్ర్యానికి పూర్వమే. అంటే నిజాం రాజుల పాలనలో 1930వ సంవత్సరంలో దీన్ని నిర్మించారు. చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని జాతికి అంకితం చేశారు. ఇది షోలాపూర్లో వ్యాపార అభివృద్ధికి, సిర్పూర్ కాగజ్ నగర్ లో కాగితం పరిశ్రమ సౌకర్యార్థం, వరంగల్లోని ఆజాన్ జాహిద్ మిల్స్ సేవలకు ఈ విమానాశ్రయం ఉపయోగపడేది. అనేక మంది ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఇక్కడికి వచ్చారు. ఇండో చైనా యుద్ధ సమయంలో ఢిల్లీ విమానాశ్రయాన్ని శత్రువులు లక్ష్యంగా చేసుకున్నప్పుడు ప్రయాణికులకు మామునూరు ఎయిర్పోర్టు సేవలందించింది. వాయుయాన చిత్రపటంలో మామునూరు ఎయిర్పోర్టుకు మరోసారి చోటు లభించింది. ఈ విమానాశ్రయ పునరుద్ధరణను అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో దశాబ్దాలుగా విమానయాన చిత్రపటంలో మరుగుపడిన మామునూరుకు తిరిగి చోటు దక్కినట్లయింది. సుమారు అర్ధ శతాబ్దం క్రితం వరకు పౌరులకు సేవలందించిన ఈ విమానాశ్రయం గత 44 ఏళ్లుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. దశాబ్దాలుగా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు మారినా ఇక్కడ విమానాశ్రయాన్ని పునరుద్ధరించేందుకు ఒక్క అడుగు కూడా పడలేదు. ఒకనాడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఈ ఎయిర్ స్ట్రిప్ తలమానికగా నిలిచింది. మామునూరు విమానాశ్రయంతో పాటు నిజాం నిర్మించిన ఆజాన్ జాహిద్ టెక్స్టైల్ మిల్ ఇక్కడ మకుటాయమానంగా నిలిచాయి. 1932వ సంవత్సరం సిర్పూర్ కాగజ్ నగర్ లో ఏర్పాటు చేసిన పేపర్ మిల్లుతో పాటు ఆజాన్ జాహిద్ పేపర్ మిల్లులకు అనుసంధానంగా ఈ విమానాశ్రయాన్ని నాటి నిజాం వినియోగించారు. అంతేకాదు అత్యవసర సమయంలో హైదరాబాద్ స్టేట్ భద్రత కోసం మిలిటరీని తరలించేందుకు నిజాంకు మామునూరు విమానాశ్రయం ఉపయోగపడింది. నిజాం విమానాల మీద భారత యూనియన్ మిలిటరీ బాంబుల వర్షం కురిపించినప్పుడు ఈ విమానాశ్రయంలో పెద్ద గోతులు పడినట్లు స్థానికులు చెప్పుకునేవారు. ఎంత లోతులో గుంతలు పడ్డాయంటే బావిలో నీరు ఊరినట్లుగా, నీరు పైకి ఊపికి వచ్చినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతుంటారు. నిజాం లొంగుబాటు తర్వాత భారత ప్రభుత్వం దీనిపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. 1964 వరకు రాష్ట్రపతులు బాబు రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణ, జాకీర్ హుస్సేన్ తో పాటు ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తమ పర్యటనలో భాగంగా ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకున్నారు. ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు పివి నరసింహారావు తన స్వగ్రామం వంగర నుంచి బయలుదేరేందుకు మామునూరులోనే ప్రత్యక్ష విమానం ఎక్కారు. తర్వాత ఆయన ప్రధానమంత్రి అయ్యారు. తర్వాత చాలా కాలం విమానాల రాకపోకలు లేకపోవడంతో ఫుడ్ కార్పొరేషన్ ధాన్యం నిల్వలు ఉంచేందుకు ఆ ప్రాంతాన్ని వాడుకుంది. మరికొంతకాలం ఎన్సీసీ క్రెడిట్స్ హెలికాప్టర్ ట్రైనింగ్ కు వాడుకున్నారు. కాగా దీని పునరుద్ధరణ కోసం స్థానిక ప్రజలు అనేక సంవత్సరాలుగా చేస్తున్న విజ్ఞప్తుల మేరకు 1980లో వాయుదూత్ సర్వీసులను ప్రవేశపెట్టారు. 18 సీట్లు ఉన్న వాయుదూత్ సర్వీసును హైదరాబాద్, రామగుండం మీదుగా నడిపారు. కానీ ప్రయాణికుల రాకపోకలు అంతంత మాత్రంగానే ఉండటంతో నిలిపివేయక తప్పలేదు.
దీంతో విమానయాన చిత్రపటంలో మామునూరు కనుమరుగైపోయింది. స్వాతంత్రానికి పూర్వం ఆసియాలోనే అత్యంత పెద్ద విమానాశ్రయంగా మామునూరుకు పేరుంది. ఇక్కడ 2 రన్వేలుండటం విశేషం. 1875 ఎకరాల స్థలంలో 6.6 కిలోమీటర్ల రన్వే, పైలట్, సిబ్బంది గృహాలు, పైలట్ శిక్షణా కేంద్రం, 1 కన్నా ఎక్కువ టెర్మినళ్లతో దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా ఉండేది. కాలక్రమేణా కొన్ని ప్రతికూల కారణాలతో దాన్ని మూసేయాల్సి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో పలు చోట్ల ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రయత్నాలు జరిగాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎంఓయూ జరగ్గా మామునూరు వద్ద సర్వే కోసం 6 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ ఎయిర్పోర్టుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 59 కోట్లు వెచ్చించింది. అయితే ఈ సమయంలో మామునూరు ఎయిర్పోర్టు వద్ద మాత్రం మౌలిక వస్తుల కల్పన అంశం మరుగున పడిపోయింది. 2020లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మామునూరు ఎయిర్పోర్టుపై సర్వే చేశారు. రన్వే పనితీరు, ఎయిర్పోర్టు విస్తీర్ణం తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో నిపుణుల పరిశీలన జరిగింది. ఫీజిబిలిటీపై సమర్పించిన సర్వే రిపోర్టును ఇంకా అధ్యయనం చేయలేదు. మామునూరు ఎయిర్పోర్ట్ ఫస్ట్ గ్రేడ్ లో లేదన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ఉడాన్ స్కీమ్ కింద మామునూరును చేర్చాలని కోరుతూ కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే ఇందుకు సంబంధించిన డీపీఆర్ ఇవ్వాలని కేంద్రం అడగటంతో ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. 2020లో మరోసారి కేసీఆర్ ప్రభుత్వం మామునూరు ఎయిర్పోర్ట్ ను ఉడాన్ స్కీమ్ లో చేర్చాలని విన్నవించుకోగా శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహించే జీఎంఆర్ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు 150 కిలోమీటర్ల దూరం వరకు ఎయిర్పోర్టుల నిర్మాణం చేపట్టరాదని ఒప్పందాన్ని జీఎంఆర్ గుర్తు చేసింది. మెయిన్ హడ్డీలేంది ఏదైతే జీఎంఆర్ గారితో అప్పుడు ఎయిర్పోర్ట్ అక్కడ మనం రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టుకు ఫౌండేషన్ వేసేదానికన్నా ముందు మ్యూచువల్ అండర్స్టాండింగ్ గవర్నమెంట్ టు జీఎంఆర్ మధ్యన ఒక కండిషన్ ఉన్నది. ఆ కండిషన్ ఏంది అని అంటే 150 కిలోమీటర్ల పరిధిలో ఏ కొత్త ఎయిర్పోర్టును కూడా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇవ్వడానికి వీలు లేదు. దట్ ఈస్ ద కండిషన్. మీరు ఇక్కడ మేము అర్థం చేసుకోవాలి. మనం ఆ కండిషన్ ఇవాళ ఎవరు ఫుల్ఫిల్ చేయగలిగిండు, ఎవరు సాల్వ్ చేయగలిగిండు అనేది ఇక్కడ ప్రధానం. ఇది లాస్ట్ జిఎంఆర్ అక్కడ రూపకల్పన జరిగినప్పటి నుండి ఉన్నది డిమాండ్ అన్నప్పుడు ఆ డిమాండ్ నెరవేర్చింది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మనం చూస్తే ఇక్కడ ఇన్ రికార్డులో చెప్తాను నేను 23 అక్టోబర్ 2024 నేను ట్రేస్ చేసి చెప్తున్నా. అక్టోబర్ 23, 2024 నాడు జిఎంఆర్ వాళ్ళు బోర్డు మీటింగ్లో ఎన్ఓసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్టేట్లో బీఆర్ఎస్ ఉన్నది. కనీసం నో అబ్జెక్షన్ తేలేని దద్దమ్మలుగా మిగిలిపోయింది కదా మీరైతే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము గవర్నమెంట్ ఎలక్షన్లప్పుడు తిరిగేటప్పుడు వాగ్దానం చేసినాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, రింగ్ రోడ్ కానీ, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, అన్నిటి మీద కూడా చేసిన అన్నిటికీ గెలిచినాక ముఖ్యమంత్రి గారు హన్మకొండ చౌరస్తాలో పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజే కాదు ఎయిర్పోర్ట్ అన్ని తీసుకొచ్చే బాధ్యత నాది అని స్వయాన మీ అందరు సాక్ష్యం మాట్లాడినరు. మాట్లాడినాక 205 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్కు, దానికంటే ముందు జిఎంఆర్ నుంచి 150 కిలోమీటర్ల రేంజ్లో పర్మిషన్ ఇదివరకు గతంలో తేలేదు. మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం, తేలేదు, అయిపోయింది, తిన్నామా పన్నామా అయిపోయింది. మేము అట్లా చేయలే. మా పర్మిషన్కు అడిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగి భట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ 205 కోట్లు క్లియరెన్స్ ఇస్తే ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి జిఎంఆర్ఓలతో మాట్లాడి 150 కిలోమీటర్లకు దీనికి తగ్గట్టుగా పర్మిషన్ తీసుకొని వచ్చింది. మేము డేట్లతో సహా ఉంటాయి కదా. త్రైపాక్షిక ఒప్పందం మేరకు కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటు సరికాదని జీఎంఆర్ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తెలంగాణలో 2 ఎయిర్ నిర్మాణం చేయాలన్న ప్రతిపాదనలకు అప్పట్లో బ్రేకులు పడ్డాయి.